Hi guys, today topic discuss about the manchi mata. Let's start. ఒక దుప్పి తనను వెంబడిస్తున్న వెంట తోడేలును నుండి తప్పించుకునేందుకు ఒక గొడ్ల చావిటిలో దూరింది. ప్రాణభయంతో తన చావిడితో దూరిన దుప్పిని చూస్తూ ఒక ఎద్దు, మిత్రమా, ఎందుకు నీ అంతట నువ్వే నీ శత్రువు గూటిలోకి దూరావు? ఇక్కడ ఎక్కువసేపు ఉండకుండా వెళ్ళిపో అని హెచ్చరించింది. బదులుగా దుప్పి, మిత్రమా, దయచేసి నేను ఎక్కడ ఉన్నానో అక్కడే ఉండు. నీవు తప్పించుకునేందుకు సరైన అవకాశం రాగానే మెల్లంగా ఇక్కడి నుంచి జారుకుంటాను అని చెప్పింది. సాయంకాలం కాగానే కొందరు పనివాళ్ళు వచ్చి గొడ్ల చావిటిలోకి ఎద్దులు, ఆవులకి గడ్డి దాణా వేస్తూ వెళ్ళారు. కానీ అక్కడే ఎద్దులు, ఆవులతో పాటు ఉన్న దుప్పి ఉనికిని కనిపెట్టలేకపోయారు. పశువులు తమతో పాటే దుప్పిని కూడా గడ్డి మేయమని కోరాయి. కానీ మిత్రమా, నువ్వు ఇప్పుడు మాతో పాటే గడ్డి మేయచ్చు. ఇప్పుడు వెళ్ళినవారు నిన్ను పసిగట్టలేరు. కానీ నీకు పొద్దున్న నుంచి కానీ నువ్వు పాచి ఉన్నట్లు ముప్పి తిప్పలేరు. ఇప్పుడు మా యజమాని వస్తాడు. అతను వచ్చి వెళ్ళే వరకు నీకు ఆపద సమయమే చెప్పాలి అని అన్ని పశువులు ముక్తకంఠంతో దుప్పిని తమ చావిడిలో నుంచి వెళ్ళిపోమని చెప్పుతుండసాగానే యజమాని రానే వచ్చాడు. వచ్చి రావటంతో, నా పశువులకు నేను వేసే దాణా ఎందుకు సరిపోవటం లేదు? నేను వాటి ఖాళీ కడుపులను గమనిస్తున్నాను. ఇందులో ఏదో తిరకాసు అంటూ చావిడంతా కలియదించాడు. కానీ పశువుల మధ్యలో రాటుదేలిన దుప్పి రాటుదేలిన కొమ్ములను కళ్ళారా చూసి యజమాని తన పనివారిని పిలిచి దుప్పిని బంధించమని పురమాయించాడు. పాపం పశువులు మంచి మాట పేడ చెవిన పెట్టిన దుప్పి గొడ్ల చావిటి యజమానికి చేతుల్లో బందైపోయింది. టుడే కాన్సెప్ట్ ఇది. అంటే దీనిలో ఏమిటంటే మ్యాటర్ ఉండేది, మనం ఎవరైనా మంచి వాళ్ళు చెప్పినప్పుడు, అంటే వాళ్ళ యొక్క ఎక్స్పీరియన్స్గా చెప్పినప్పుడు మనము ఆ మాట వినాలి. లేదని అనుకో చాలా ఇబ్బందులు పడుతుంది. లైక్ ఉదాహరణకి ఫర్ ఎగ్జాంపుల్ ఈ కథలో ఏమంటే, ఒక దుప్పి వచ్చి భయంతో ఇదే ఒక దీంట్లో వచ్చింది కాబట్టి ఆ ఆవులు కూలివారు దానికి మేత వేసినప్పుడు ఆ ఆవులు కూడా చెప్పింది ఆ దుప్పికి, మాతో కూడా నువ్వు తిను అని. అప్పుడు అవి ఏం చెప్పాయి? తినమని చెప్పాయి. దెన్ తర్వాత ఏమిటంటే ఆ ఆవుల యొక్క ఓనర్ వస్తాడు. ఆ ఓనర్ సర్లే అని ఆ ఆవులు కూడా తెలుసు కాబట్టి నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో అని ముందుగానే ఆవులన్నీ హెచ్చరించాయి. దాంతో పోకుండా అక్కడే ఉంది. అప్పుడు యజమాని వచ్చి, నా ఆవులు ఏంటి కడుపు ఖాళీగా ఉంది, మేత వేస్తున్నా అని గమనించాడు. తర్వాత దుప్పిని చూసి కూలివారిని రమ్మని చెప్పి ఆ దుప్పిని పట్టుకున్నాడు.
టుడే కాన్సెప్ట్ ఇది.